హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు అయితే ఉంటుంది. సో మనకు పక్కన చూసుకున్నట్టయితే అది బోర్ పాయింట్, దాని పక్కనే మనకి స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. మనకి బోర్ కూడా చాలా తక్కువ డెప్త్లో వాటర్ అయితే పడడం జరిగింది. మనకి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి కూడా 6000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న పార్కింగ్ కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి గల్లీ కూడా మనకి 3 feet గల్లీ అయితే ఉంటుంది. సో మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మన గ్రౌండ్ ఫ్లోర్ 2 bedrooms, హాల్ కిచెన్ అయితే ఉంటుంది. మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పక్కనే దేవుడి గది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి చాలా స్పేషియస్గా వచ్చాయి రూమ్స్ కూడా. హాల్ సైజ్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా వచ్చింది. ఇదైతే మనకి డైనింగ్ ఏరియా. సో ఇల్లు లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో మంచి బడ్జెట్లో ఇల్లులు అయితే మీకోసం పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే విజిట్ చేయండి. సో ఇదైతే మనకి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. సో ఈ ప్రాపర్టీ మీద మనకి అప్ టు 80% లోన్ అన్ని బ్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మన అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి అయితే వస్తుంది. సో మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఇది. G+2 పర్మిషన్ ఉన్నా కూడా మనకి G+1 అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి నార్త్ ఫేసింగ్లో ఒక గుమ్మం కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి గల్లీ. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేద్దాం రండి ఫ్రెండ్స్. మనకి స్టెప్స్ కూడా మంచిగా ఇచ్చారు. హైట్ కూడా చాలా మెజర్మెంట్స్తో బాగా వచ్చినాయి స్టెప్స్ కూడా. ఇదంతా మనకి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ దర్వాజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ టేక్ వుడ్ అండి. మిగతా అన్ని లోపల కిటికీలు, దర్వాజాలు అవన్నీ నీమ్ వుడ్తో చేయడం జరిగింది. మనకి హాల్ ఏరియా చాలా స్పేషియస్గా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అయితే. ఎందుకంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి మనకి హాల్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా వస్తుంది. సో మనకి ఇక్కడైతే సైడ్కి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి రూమ్ సైజెస్ కూడా చాలా విశాలంగా అయితే వచ్చాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ 2 వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్స్ 2 bedrooms-లో. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే వాష్రూమ్స్. మనకి ఒకటైతే వెస్ట్రన్ కమోడ్, ఒకటి ఇండియన్ కమోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అది మన సెలక్షన్ అయితే ఉంటుంది. వెస్ట్రన్ కావాలి అనుకుంటే వెస్ట్రన్, లేదా ఇండియన్ కావాలంటే ఇండియన్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీ మన బిరంగూడ కమాన్కి ఎగ్జాక్ట్గా 2 kilometer డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి బిరంగూడ కమాన్ నుంచి కిషారెడ్డిపేట 100 feet రోడ్కి జస్ట్ మన 100 meter డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఇది టోటల్గా 167 square yards-లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇక్కడ కూడా మనకి ఒక వాష్ ఏరియా అయితే ఇచ్చారు చూడండి. నేను చుట్టుపక్కల అంతా కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మన గల్లీ కూడా 3 feet అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి పైకి వెళ్ళి చూద్దాం రండి. మనకి మొత్తం అవుట్ సైడ్ కూడా కవర్ చేస్తున్నాను చూడండి మీకు. సో మనకి పైన అయితే మనకి రెండు ట్యాంకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 syntax ట్యాంకులు, 2 వచ్చేసరికి 1000 లీటర్స్, 2000 లీటర్స్ అయితే మనకి ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 1,73,00,000 కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.